టెర్రస్ గార్డెనింగ్తో పాటు నేను వీట్ గ్రాస్ కూడా నేనే పెంచుకుంటున్నాను, పౌడర్ తయారు చేసుకుంటున్నాను, అండ్ అది జ్యూస్ కూడా తయారు చేసుకుని మేము వాడుతున్నాం అనమాట. దానివల్ల చాలా బెనిఫిట్ పొందాము. అండ్ ఇన్ ద సేమ్ వే మేము మైక్రో గ్రీన్స్ అవి కూడా పెంచుతున్నాం అనమాట. మెంతులు, మనకి ఆవాలు అలాంటివి కూడా మైక్రో గ్రీన్స్ నేను ట్రేలో పెంచుకుంటానండి. ఈ పైన మట్టిలో వేయకుండా ఓన్లీ వాటర్ యూస్ చేసి నేను పెంచుకుంటాను అనమాట. అవన్నీ ఎలా పెంచుతానో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఒకసారి. జనరల్గా మనకి లేడీస్కి ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుందండి. నాకు కూడా చాలా అనమాట, ఆల్మోస్ట్ 6 లెవెల్కి వెళ్ళిపోయింది నా ఐరన్. దాన్ని న్యాచురల్గా పెంచుకోవాలి ఎలాగైనా అనేసి నేను ఆప్షన్స్ ఎత్తుక్కుంటూ ఉంటే నాకు ఈ గోధుమ గడ్డి మంచి ఆప్షన్ లాగా దొరికిందండి. నేను ఇంట్లోనే పెంచుకుంటాను, గోధుమ గడ్డిని పెంచుకొని దాన్ని జ్యూస్ తాగుతానండి. ఇది తాగడం వల్ల నాకు అట్లీస్ట్ డ్రాప్ అవ్వట్లేదు, హిమోగ్లోబిన్ లెవెల్ అయితే అంతే ఉంటుంది. మనకి ఎనర్జీ లెవెల్ కూడా బాగుంటుందండి ఇది తాగడం వల్ల. ఇది ఎలా తాగాలి అంటే ఇక ఈ లెవెల్కి గడ్డి వచ్చినాక మనం స్టార్ట్ చేయొచ్చండి. దీన్ని కోసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్ అండి. ఈ జ్యూస్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలన్నమాట. అప్పుడు మన వంటికి చాలా పడుతుంది, బాగా పడుతుంది. ఇది తాగడం వల్ల మనకి ఐరన్ లెవెల్ బాగా పెరుగుతుంది బాడీలో. ఇన్ ద సేమ్ వే ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది అనమాట మనకి బాడీలో. ఇది నేను ఇంట్లోనే పెంచుకుంటానండి. రెగ్యులర్గా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎలా వేసుకున్నానో మీకు చూపిస్తాను నేను. ఇది యాక్చువల్గా 10 డేస్కి ఈ లెవెల్లో ఉంటుందండి మనకి. ఫస్ట్ దానికోసం మనం గోధుమలు నానబెట్టుకోవాలండి. ఇదిగోండి 12 అవర్స్ అలా నానితే సరిపోతుంది అనమాట. దీన్ని ఇలా ఏ ప్లేట్లో దేంట్లో అయినా వేసేసుకోవచ్చండి. మట్టి అది కావాలి అన్న అవసరం ఏముండదు అనమాట దీనికి. దీన్ని అయితే నేను జస్ట్ ఇలా ప్లేట్లోనే పెంచేసుకుంటున్నానండి. ఇలా కింద టిష్యూ ఒక లేయర్ పరుచుకోవాలి. ఎందుకు అంటే టిష్యూ వల్ల మనకి తేమ ఉంటుంది అనమాట. కంటిన్యూగా తేమ ఉంటే మనకి మొలకెత్తుతుందండి, గోధుమలు ఫాస్ట్గా మొలకెత్తుతాయి. ఇదిగోండి ఇలా టిష్యూ పరిచేసుకుని దాని మీద ఇవి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. జస్ట్ ఇలా ఒక లేయర్ లాగా మనం వేసుకున్నాక ఒక తడి క్లాత్ దీని మీద కప్పి ఉంచాలండి. ఇది నీడలో పెట్టుకోవాలి. మన ఇంట్లో ఎక్కడైనా ఏదో ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ఎండ అయితే పడని ప్లేస్లో పెట్టుకుంటే మనకి జర్మినేషన్ స్టార్ట్ అయిపోతుంది. 3 డేస్లో మనకి ఒక 1 ఇంచ్ మొలక వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం ఎండలో పెట్టుకుంటే మనకి డైలీ మనం చేయాల్సింది ఏంటి అంటే మొలకొచ్చినాక మనం వాటర్ స్ప్రే చేసి ఇలా వంపేసుకుంటే కారిపోతాయండి నీళ్ళు. కారిపోతూ ఉంటే మనకి ఫ్రెష్గా రోజు మనకి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా తడి క్లాత్ ఏదైనా కొంచెం మందపాటిదైనా పర్వాలేదు, ఇలా మనం క్లోజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆ తేమ తడి అనేది లోపల ఉంటుంది కదా, దానివల్ల మనకి జర్మినేషన్ వచ్చేస్తుంది అనమాట. గోధుమ గడ్డి అనేది మనకి గోధుమల్లో ఉన్న ప్రోటీన్ బయటకు వస్తుంది అంతేనండి దీంట్లో. కాకపోతే ఈ ఫామ్గా మనం తీసుకుంటే అది మనకు బాగా ఎఫెక్టివ్గా మన బాడీకి పడుతుంది అనమాట, బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా కంటిన్యూ ప్రాసెస్లో అందరూ పెంచుకోలేము అనుకుంటే కనుక ఒకటేసారి ఒక 4-5 ప్లేట్స్లో అలా మనం పెంచేసుకుని వాటిని కొంచెం సెమీ షేడ్లో ఎండబెట్టాలండి. గడ్డిని డైరెక్ట్ సన్లైట్లో కాదు. మనం ఎండాకాలం చేసుకుంటే ఈ ప్రాసెస్ బెటర్ అనమాట. నేను అలా చేసుకుని ఇదిగోండి పౌడర్ చేసి ఉంచుకున్నాను. ఇది అనుకోండి మనం ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు. మనకు బయట కూడా ఆఫ్కోర్స్ దొరుకుతుంది పౌడరు, కానీ మనం చేసుకున్నది ఫుల్ న్యాచురల్. మనకి తెలుసు కదండి ఇది కంప్లీట్ గోధుమ గడ్డి అనేసి మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. నేను దీన్ని జస్ట్ హాట్ వాటర్లో ఒక 1/2 స్పూన్ వేసేసి, 1/2 స్పూన్ చాలండి, ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ పౌడర్ తయారవుతుంది మనకి. 1/2 స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ అండ్ తేనె యాడ్ చేసుకుని మార్నింగ్ తాగేశారనుకోండి, బిజీగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని బెనిఫిట్ పొందొచ్చు అనమాట. మనం అదే ప్రాసెస్లో మైక్రోగ్రీన్స్ అన్నీ పెంచుకోవచ్చండి. నేను అదే ప్రాసెస్లో ఇదిగోండి మెంతులు వేసుకున్నాను. మెంతి కూర కూడా ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నాకు 4th డే అనమాట. ఇలాగా మనకి కొంచెం మొలక స్టార్ట్ అయినాక ఈ క్లాత్ తీసేసేసి మనము వాటర్ రీఫిల్ చేసుకోవాలండి. ఈ ట్రేస్ అయితే స్పెసిఫిక్గా మనకి గోధుమ గడ్డి పెంచుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట. చూడండి ఇది ఇలా ఉంటుంది. కింద వాటర్ పోసుకుంటాము,
ఈ పైన ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ మనకి వేరు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పైన మనకి ఇది పెరిగిపోతుంటుంది. మామూలు ప్లేట్లో అయితే కనుక మనం డైలీ వాటర్ చేంజ్ చేయాలండి. అదే ఇలాంటి ట్రే మనం తీసుకున్నాం అనుకోండి 3 డేస్కి ఒకసారి, అంటే హార్డ్లీ మనకి గోధుమ గడ్డి మొత్తం పెరిగేలోపు 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మనం వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా మినిమం ఎఫెక్ట్లో మనం చక్కగా మైక్రో గ్రీన్స్ కానీ గోధుమ గడ్డి కానీ ఈ ప్రాసెస్లో పెంచేసుకోవచ్చు. ఎటువంటి దీంట్లో మినరల్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ వాటర్, విత్తనాలతోనే మనకి ఇది తయారైపోతుంది. ఇలా మనకి తయారైన మెంతికూర మనం కర్రీస్లో వాడుకోవచ్చండి, లేదంటే మనం సలాడ్స్లో అలాగైనా యూస్ చేయొచ్చు అనమాట. ఇవే కాకుండా మనకి ఆవాలు, అవిసె గింజలు అలాంటివి అన్నీ మనకి ఇలా మైక్రోగ్రీన్స్ లాగా చేయొచ్చండి. మైక్రోగ్రీన్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి ఆ గింజల్లో ధాన్యంలో ఉన్నది యాస్టీస్గా మన బాడీ అంత ఎక్కువ గ్రాస్ప్ చేసుకోలేదన్నమాట. మనం ఇలా మైక్రోగ్రీన్స్ లాగా కన్వర్ట్ చేస్తే అది మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేస్తుందండి. మినరల్స్ అవన్నీ మనకి తొందరగా ఎనర్జీ వస్తుంది, ఇది తొందరగా డైజెస్ట్ అవుతుంది కూడా మనకి ఎవరికైనా.